ప్రభునందు ప్రేమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు వారి నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. జూన్ 12వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకున్నట్టుకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప, మీ అందరి ప్రార్థన వలన నేను క్షేమం. ప్రతిదినం మనం ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న 23 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనం ప్రార్థిస్తూ వస్తున్నాం. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై మనము ప్రార్థించవలసిన మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం. ఈ టేకులపల్లి మండలంలో మొత్తం 6 గ్రామాలు ఉన్నాయి. 6 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకునండి. మహాగణుడువైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం కొరకు, ఈ మండలంలో ఉన్న 6 గ్రామాల కొరకు ప్రార్థించడానికై మీరు చూపించిన మీ అపారమైన కృపను బట్టి మీకు వందనాలు. గొప్ప దేవుడా, ఈ మండలంలో ఉన్న ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను దర్శించండి. కృపగలిగిన తండ్రి, మీ ఆత్మ సంబంధమైన గొప్ప ఉజ్జీవాన్ని మీరు ఈ మండలంలో కలిగించండి. ప్రజలందరి హృదయాలు మీ తట్టు తిరిగినట్లుగా మీ సహాయం దయచేయండి. ఈ మండలంలో ప్రభువా, ప్రతి గ్రామంలో ఒక మందిరము నిర్మాణం జరుగునట్లుగా సహాయము దయచేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకాసు సువార్త 6వ అధ్యాయము 3, 4, 5 వచనాలు చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. యేసు వారితో ఇట్లా, నేను తానును తనతో కూడా ఉన్నవారును ఆకలి కొనినప్పుడు దావీదు ఏమి చేశానో అదైనను మీరు చదవలేదా? అతడు దేవుని మందిరములో ప్రవేశించి యాజకులు తప్ప మరి ఎవరును తినకూడని సముఖపు రొట్టెలు తీసుకొని తిని తనతో కూడా ఉన్నవారికి ఇచ్చాను కదా అనెను. కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు యజమానుడని వారితో చెప్పెను. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, విశ్రాంతి దినమున ప్రభువైన యేసుక్రీస్తు వారు పంట చేలలో పడి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు వెన్నులు త్రించి చేతులలో నలుపుకొని తినుచున్నట్లు, అప్పుడు పరిసయ్యులు విశ్రాంతి దినమున చేయదగినది మీరెందుకు చేయుచున్నారని అడిగినట్లుగా నిన్నటి దినాన్న డైలీ బ్రెడ్ పరిచర్యలో వాక్యాన్ని ధ్యానిస్తూ వచ్చాం. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, పరిసయ్యులు అడిగిన దానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, తామును తనతో కూడా ఉన్నవారు ఆకలి కొన్నప్పుడు దావీదు ఏమి చేశానో అదైనను మీరు చదవలేదా? అతడు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులు తప్ప మరెవరునూ తినకూడని సముఖపు రొట్టెలు తీసుకుని తిని
తనతో కూడా ఉన్నవారికి ఇచ్చాను కదా అని యేసు ప్రభుల వారు పరిసయ్యులతో చెప్తూ ఉన్నారు. అని చెప్తూ యేసు ప్రభుల వారు అన్నమాట, కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు యజమానుడని వారితో చెప్పెను. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, పరిసయ్యుల యొక్క ప్రశ్నకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆత్మ సంబంధమైన జ్ఞానంతో ఆయన సమాధానమిచ్చి దావీదు ఏం చేశారో అది చెప్తూ పరిసయ్యులకు వివరణ ఇచ్చారు. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసు ప్రభుల వారి దగ్గర ప్రతి ప్రశ్నకు జవాబు ఉంది. ప్రతి ప్రశ్నకు ఆయనను శాస్త్రులు పరిసయ్యులు ప్రశ్నించిన ప్రతిసారి కూడా ఆత్మ సంబంధమైన జ్ఞానంతో ఆయన జవాబిస్తూ వచ్చారు. అందుకే ప్రతి ప్రశ్నకు యేసే జవాబు. కనుక మనం ఏం చెప్పాలన్నది పరిశుద్ధాత్మ దేవుడు ఆ సమయానికి తెలియచేస్తాడు. అందుకే యేసు ప్రభుల వారు దావీదు జీవితంలో జరిగిన, దావీదు ఆకలిగొని ఉన్నప్పుడు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులు తప్ప మరెవరూ తినకూడని సముఖపు రొట్టెలు తీసుకుని తిని తనతో కూడా ఉన్నవారికి ఇచ్చినట్లుగా వాక్యం సెలవిస్తుంది. అంటే దావీదు జీవితంలో జరిగిన యథార్థమైన సంఘటనను పరిసయ్యులకు పరిచయం చేస్తూ, మీరు ఇది చదవలేదా అని ప్రభు అడిగారు. కనుక మనకి ఏం కావాలి అంటే, అన్యులు లేదా పరిసయ్యుల వంటి స్వభావం కలిగిన ప్రజలు మనల్ని ప్రశ్నించినప్పుడు ఆత్మ సంబంధమైన వివేకం కలిగిన వారంగా, ఆత్మ సంబంధమైన జ్ఞానంతో జవాబు చెప్పగలిగిన వారంగా మనం ఉండాలి. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కండ్లు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, కృపగలిగిన దేవా, మీకు వందనాలు. ఈ ఉదయకాలం మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని గణపరుస్తున్నాం. మీ మెల్లని స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు. అవునయ్యా, మీరు పరిసయ్యులకు చెప్పినట్టుగా మేము ఆత్మ సంబంధమైన జ్ఞానంతో అనేక మందికి వాక్యానుసారమైన సమాధానం చెప్పడానికి కృప చూపించండి. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి, మీరు మహిమ, మీరు ఘనత, మీరు ప్రభావమును పొందుకునమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లా మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.